వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 146వ వీడియోలో చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. మరి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇన్ఫర్మేటివ్ ఈ క్వశ్చన్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మీకు ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అయితే మరి అందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఈ వీడియోస్ యొక్క లింక్ ప్లేలిస్ట్లో ఏదైతే ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని వీడియోస్ ఒకే దగ్గర ప్లే అవుతాయి. ఇక ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఇండియన్ స్ట్రగుల్ పుస్తకం ఎవరు రచించారు? రైట్, ఇది అంతకుముందు వీడియోలో మీకు అంటే తప్పుగా వచ్చిందని ఇక్కడ రెక్టిఫై చేయడం జరిగిందని 1 or 2 క్వశ్చన్స్ అయితే నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని ఈ వీడియోలో నేను ఆల్రెడీ రెక్టిఫై చేసేస్తున్నాను. గుర్తుంచుకోండి, ద ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకం రాసింది సుభాష్ చంద్రబోస్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? రైట్, ఇది కూడా మీకు రెక్టిఫై చేసి లేటెస్ట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మనకు ఇండియాలో గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామే ప్రపంచంలో పొడవైనదిగా రికార్డు ఉంది. కానీ లేటెస్ట్గా మనకు శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బలి జంక్షన్ కర్ణాటకలో ఉందండి. మనకి హుబ్బలి జంక్షన్ ఇక్కడ ఉన్న రైల్వే ప్లాట్ఫామ్ అయితే ప్రపంచంలో లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్గా రికార్డు సృష్టించింది, 1507 మీటర్లు. ఇది గుర్తుంచుకోండి, లేటెస్ట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, యుఎన్ఓ శాంతి సైన్యం పేరు ఏమిటి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మనకు 1945 అక్టోబర్ 24న ఏర్పడింది కదా. దీనికి పీస్ ఆర్మీ ఉంది, ఒక శాంతి సైన్యం ఉంది. ఆ ఆర్మీని ఏమని పిలుస్తామంటే మనం బ్లూ హెల్మెట్స్ అని పిలుస్తాం. ఈ పదం గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ఎవరిని ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని పేర్కొంటారు? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ అండి. మనకు నేరస్తుల్ని గుర్తించడానికి కావచ్చు, ఇతరత్ర ప్రయోజనాల కోసం అయితే దీన్ని మనం వాడుతున్నాము. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కు ఆద్యుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం అనేది ప్రశ్న. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. గ్రెగర్ మెండల్, వాట్సన్ అండ్ క్రిక్, అరిస్టాటిల్, ఎలెక్ జెఫ్రీ. రైట్ ఆన్సర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు చూడండి, ఎలెక్ జెఫ్రీని మనం ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటున్నాం. ఇక గ్రెగర్ మెండల్ వచ్చేసి మనకి అనువంశికత మీద ప్రయోగాలు చేస్తాడు. వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ నిర్మాణం గురించి వివరిస్తారు. అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ బయాలజీ అని పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 5, ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి ఏమవుతుంది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. దాని యొక్క ద్రవ్యరాశి తగ్గుతుంది, ద్రవ్యరాశి పెరుగుతుంది, ఏ మార్పు ఉండదు, ఏది కాదు. ఇది జనరల్ సైన్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి మనకు ఈ ఐరన్ రస్టింగ్కి సంబంధించి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ద్రవ్యరాశి అనేది పెరుగుతుంది ఇనుము తుప్పు పట్టినప్పుడు. ఇక్కడ ఈక్వేషన్ కూడా ఇచ్చాను మీకు. Fe అంటే ఆక్సిజన్ ఇది కలిసి మనకు ఫెర్రిక్ ఆక్సైడ్ అయితే ఏర్పడుతుంది. ఇనుము యొక్క కెమికల్ సంకేతం, రసాయనిక సంకేతం వచ్చేసి Feతో సూచిస్తామండి, ఫెర్రస్. ఇక్కడ మనకి ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ అయితే మనకు ఏర్పడుతుంది. ఇనుము తుప్పట్టినప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి అనేది పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, మెరీనా బీచ్ ఎక్కడ కలదు? ఇంపార్టెంట్ బీచ్ అండి ఇండియాలో మెరీనా బీచ్. మెరీనా బీచ్ వచ్చేసి మనకు చెన్నైలో ఉంది. ఇంకా కొన్ని బీచెస్ యొక్క లిస్ట్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. కోవలం బీచ్ ఇదేమో మనకు కేరళలో ఉంది. జుహు బీచ్ వచ్చేసి ముంబైలో ఉంది. మైపాడ్ బీచ్ వచ్చేసి నెల్లూరులో ఉంది. గోపాల్పూర్ బీచ్ వచ్చేసి మనకు ఒడిశాలో ఉంది. గుర్తుంచుకోండి ఇక్కడికి. ఇవి ఇంపార్టెంట్ ఈ బీచెస్. క్వశ్చన్ నెంబర్ 7, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా ఏ తేదీని జరుపుకుంటారు? ఇది చాలా రేర్గా మీరు చూసేటటువంటి ప్రశ్న. ఒక్కొక్కసారి మనకు ఇలాంటి ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అక్కడక్కడ దర్శనమిస్తాయి. సో అలాంటి వాటిని పేర్ చేయడం కోసమే ఈ క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 11ను యునెస్కో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, న్యూమోనియా వ్యాధికి ఏ బ్యాక్టీరియా కారణం? న్యూమోనియా అనేది లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అండి. ఈ న్యూమోనియా వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా వచ్చేసి మనకు స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా. ఇక్కడ ఆల్రెడీ పేరులో మీకు న్యూమోనియా ఉంది. స్ట్రెప్టోకాకస్ అయితే మీరు గుర్తుంచుకోండి, ఊపిరితిత్తులను ప్రభావితం చేసేటటువంటి ఒక వ్యాధి న్యూమోనియా. క్వశ్చన్ నెంబర్ 9, ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం దేనిని వివరిస్తుంది? వెరీ ఇంపార్టెంట్ థియరీ అండి. వాస్తవంగా దేన్ని వివరిస్తుందంటే మన భూమి అనేది కొన్ని ప్లేట్స్ మీద అంటే పలకల మీద భూ ఉపరితలం అనేది అమరి ఉంది. వీటిని మనం టెక్టానిక్ ప్లేట్స్ అంటాం కదా. ఈ టెక్టానిక్ ప్లేట్స్లో వచ్చే కదలికల వల్లనే భూకంపాలు సంభవిస్తున్నాయి. సో భూమి ఉపరితలం మొత్తం కొన్ని ప్రత్యేక పలకాలపైన అమరి ఉంటుంది. ఈ పలకాల నిర్మాణం, వాటి కదలికలను ఈ ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10, ప్రపంచంలో అత్యధిక నోబెల్ బహుమతులు పొందిన కుటుంబం ఎవరిది? రైట్, మేరీ క్యూరీ కుటుంబం అండి 5 నోబెల్ బహుమతులు అయితే వీళ్ళ ఫ్యామిలీ తీసుకుంది. మేరీ క్యూరీ 2 రంగాలలో నోబెల్ బహుమతి తీసుకుంది.
ఒకటేమో 1903లో ఫిజిక్స్లో తీసుకుంది, రెండోది మనకి 1911లో కెమిస్ట్రీలో తీసుకుంది, 2 సార్లు నోబెల్ బహుమతి తీసుకుంది. మేరీ క్యూరీ యొక్క భర్త పియరీ క్యూరీ వచ్చేసి 1903లో మేరీ క్యూరీతో పాటు సంయుక్తంగా మరి ఫిజిక్స్లో తీసుకోవడం అనేది జరిగింది. ఇక 3వ నోబెల్ బహుమతి తీసుకున్నట్టు వాళ్ళ ఫ్యామిలీలో. ఇక ఐరిన్ జూలియట్ క్యూరీ అంటే మేరీ క్యూరీ యొక్క కుమార్తె కూడా నోబెల్ బహుమతి తీసుకుందండి. 1935లో కెమిస్ట్రీలో తీసుకుంది. అదేవిధంగా మేరీ క్యూరీ యొక్క అల్లుడు అంటే ఐరిన్ జూలియట్ క్యూరీ యొక్క హస్బెండ్ వచ్చేసి మనకు ఫ్రెడరిక్ జూలియట్, ఈయన కూడా మనకి 1935లోనే కెమిస్ట్రీలో బహుమతి తీసుకోవడం అనేది జరిగింది, నోబెల్ బహుమతి. ఈ ప్రశ్న ఒకసారి మనకు ఏపీపీఎస్సీలో జనరల్ స్టడీస్లో జిఎస్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, ఏ కుటుంబం అత్యధిక నోబెల్ ప్రైజులు సంపాదించింది, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారో గుర్తించండి అన్నాడు. అందుకే నేను ఇట్లాంటి కొన్ని రిమోట్ క్వశ్చన్స్ అయితే మీకోసం కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.